అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగరుడ, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, మరొకసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని వేకుజావున దేవా మరి తండ్రి మీ సన్నిధిలో కూర్చొని దేవా మీ వైపు చూడడానికి, దేవా మరి తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, దేవా మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి, అలాగూ మీ వాక్యం వినడానికి, దేవా మరి తండ్రి మీ స్వరాన్ని వినడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తండ్రి నాయన అలాగూ మరి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు ఆశీర్వదించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి ప్రభా నాయన ఇదిగో మరొకసారి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు నాయన పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవ మీకు స్తోత్రాలు. క్రిస్మస్ దినాల్లో మేము ఉంటూ ఉండగా దేవా మరి తండ్రి మీలో ఇంకా దేవా గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా మరి నాయన అయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో మేము కలిగి ఉండేటువంటి ఈ యొక్క వేకుజావం ప్రార్థనలన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా మరొకసారి నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని దేవా మరి తండ్రి ప్రభా అయ్యా ఈ దినమంతటికి కావాల్సినటువంటి శక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని, ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని, ఇప్పుడు వారి గృహాల్లో ప్రార్థనలో ఎక్కిపిస్తుండగా దేవా మరి తండ్రి మీరే ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నతను దేవా మెండుగా ఉంచి దేవా మరి తండ్రి యొక్క క్రిస్మస్ సంతోషాన్ని ఆనందాన్ని దేవా ప్రభా మా అందరిలో మీరే నింపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆ పాట పాడి దేవుని నామాన్ని మహిమపరదాం. మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, పరలోకము నుండి దిగి వచ్చినావు భూమికి, పరలోకము నుండి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, అనంతమైన వాడవు, మానవుని రూపమిచ్చావు, చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు వెలుగు వంటి దర్శనమునిచ్చినావు, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడిన నీ రుణము తీరునా. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గుర్తు చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీకు కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయం ఎద్దుకు రాదు, కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును, యెహోవా నీవే నా ఆశ్రయము అని
నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నావు పామును త్రొక్కెదవు, కొత్త సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమె దేవుని వాక్యం ఉన్న పిల్లరా రాజ్యంలో ప్రదర్శనకుగా వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. The Gospel according to Saint Matthew chapter 2. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మటి ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపు వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపట్టి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా, యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్న తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ ప్రాతకాల సమయం మీ వాక్య ధ్యానం మా కొరకు దీవించమని, ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ప్రాతకాలంలో మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం మనం తూర్పు దేశపు జ్ఞానులను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నామండి. మనకు మత్తయి వ్రాసినటువంటి విషయం, వారు యెరూషలేముకు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు అని. దీన్ని బట్టి మనం గ్రహించేటటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రాంతానికి తూర్పున ఉన్నటువంటి దేశాలు లేక మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి కొన్ని దేశాల నుండి కొందరు జ్ఞానులైనటువంటి వారు, ఖచ్చితంగా వారు మధ్య వయస్సు దాటినటువంటి వారు అయి ఉంటారు, పండితులు అయి ఉంటారు, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వారు అయి ఉంటారు. వారు కొన్ని జాతులకు, భిన్నమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వారు అయి ఉంటారు. ఇంగ్లీష్లో we three kings of Orient are bearing gifts we traverse of a field and fountain, moor and mountain అని ఓ పాట పాడుతూ ఉంటాం. మనం తూర్పు దేశ జ్ఞానులము అంటే మేము చుక్కను చూసి వచ్చామని పాడుతూ ఉంటాం. we three kings of Orient are. వారు తమ తమ ట్రైబ్స్లో వారు అధిపతులు అయి ఉంటారు. వారు చాలా రిచ్ పీపుల్ అయి ఉండాలి. ఆ దినాల్లో ప్రయాణం చేయటం, ఒంటరిగా ప్రయాణం చేయటం, అది భద్రత కూడా ఉండదు. కనుకే ఈ వ్యక్తులు ఎలా కలిశారో వారు అంతకుమునుపు ఒకరికొకరు తెలిసినటువంటి వారు అయి ఉండాలి. ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వీరు ఆకాశంలో ఉదయించినటువంటి ఆ నక్షత్రాన్ని వారు స్టడీ చేశారు. మానవునికి జిజ్ఞాస ఉన్నది, తెలుసుకోవాలి అనే ఆశ. తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలని ఉన్నది. మానవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఏలియన్స్ని గురించి, యుఎఫ్ఓని గురించి మనం కూడా అనేక విషయాలు ఆసక్తిగా చదువుతూ ఉంటాం కదా. ఏలియన్స్ ఉన్నారా అని కొన్ని ఆసక్తికరమైన అంశాలు, మనలో జ్ఞాన తృష్ణను రేకెత్తించేటటువంటి అంశాలు. వీరు పండితులు,
ఖగోళ శాస్త్రాన్ని గురించి, నక్షత్రాలను గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. బహుశా వారికి సంబంధించినటువంటి జ్ఞాన పుస్తకాల్లో అప్పటికి వ్రాయబడినటువంటి లేక అప్పటికి తెలియబడినటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక మహనీయుడు ఉదయిస్తాడు అనేటటువంటి విషయాలు వారి పుస్తకాల్లో వ్రాయబడి ఉండవచ్చు. అందుకే వారి దాని కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు. లేక సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము ప్రవచనం చెప్తూ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఇది బిలాము యొక్క ప్రవచనం. యూదులు కూడాను ఒక నక్షత్రం ఉదయిస్తుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు అని వీరికి కూడా తెలిసి ఉంటుందా? మొత్తం మీద వారు వెతుకుతూ ప్రయాణం చేస్తూ వచ్చారు. దూర ప్రాంతాల నుండి బయలుదేరి వచ్చి ఒక చోట వీరు కలిసి ముందుకు ప్రయాణం సాగించి చిట్ట చివరకు యెరూషలేముకు వచ్చారా, తదుపరి బెత్లెహేముకు వచ్చారా, లేక వారు కలిసి బయలుదేరి వారు వచ్చారా అనేది మనము ఊహించుకోవచ్చు. మొత్తం మీద వారు కలిసి వచ్చారు. మీరు ఎప్పుడైనా ఆర్టబాన్ అనేటటువంటి పేరు విన్నారో లేదో నాకు తెలియదు. నేను కాలేజీలో చదివే కాలంలో ఆర్టబాన్ అనేటటువంటి ఒక నాటకం కాలేజీ స్టూడెంట్స్, మా కాలేజ్ స్టూడెంట్స్, ఏసీ కాలేజ్ స్టూడెంట్స్ వారు ప్రదర్శించారు. ఆ నాటకం ఏంటంటే, క్రిస్మస్ రోజుల్లో మనం సహజంగా ముగ్గురు జ్ఞానులు అనుకుంటూ ఉంటాం. 3 వంటల పైన ముగ్గురు జ్ఞానులు బయలుదేరినట్టుగా క్రిస్మస్ పిక్చర్స్ డిపిక్ట్ చేస్తూ ఉంటాం. 4వ జ్ఞాని ఇంకొకరు ఉన్నారు, అతని పేరు ఆర్టబాను. అతడు ఆ మహనీయుని చూడాలి అని బయలుదేరాడు, కానీ మిస్ అయ్యాడు, కనుగొనలేకపోయాడు. కారణం, వీరు తరువాతి కాలంలో ఈజిప్టుకు వెళ్ళిపోయారు కనుక ఆ తదుపరి కాలంలో 30 సంవత్సరాల ప్రాయం వరకు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు ఏమీ చేయలేదు కనుక యేసుక్రీస్తు ప్రభుని ఐడెంటిఫై చేయలేకపోయాడు. చివరకు ఆయన పరిచర్య చేసేటటువంటి కాలంలో ఆయనను వెదకుచు ఆయన సిలువ వేయబడే సమయంలో ఆయనను కనుగొన్నాడు. అది ఊహ అయి ఉండొచ్చు. మొత్తం మీద ఆర్టబాన్ అనేటటువంటి ఒక క్రైస్తవ నాటకం క్రైస్తవ తెలుగు సాహిత్యంలో ఉంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడే కాలంలో అంతేకాదు, ఆయన కొరకు ఈ వ్యక్తి ప్రశస్తమైనటువంటి ప్రజెంటేషన్స్ కూడా తీసుకుని బయలుదేరాడు. అయితే సహాయంలో ఉన్నటువంటి వారికి, నీడీ పీపుల్కు తాను ఇచ్చివేసాడు అని ఆర్టబాన్ అనే నాటకంలో ఆ రచయిత తాను వ్రాసింది ప్రదర్శించేటటువంటి వారు. మనం గ్రహించవలసినటువంటి విషయం వెదకుట, కనుగొనుట అనేటటువంటి విషయాలు. మనం నిజంగా దేవుని సన్నిధిని వెదకితే మనం దేవుని సన్నిధిని కనుగొంటాం. భక్తుడు ఒక చక్కని పాట వ్రాశాడు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అనేటటువంటి పాటలో వెదకు వారికి దొరకెదవీవే, యేసు నీ తలపే నాకెంతో హాయి అని భక్తుడు రాశాడు. విరిగిన మతి కాశ్య నీవే, వినయులకు ఆనందమీవే, దొరలి పడిన ఎత్తుది వీవే, వెదకు వారికి దొరికెదవీవే అని ఆ భక్తుడు పాట వ్రాశాడు. కనుక మన జీవితాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జ్ఞానులకు ఆయన బయలుపరుచుకున్నటువంటి విధానం. ఓ ప్రక్క గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభువును, శిశువైనటువంటి ప్రభువును చూచినటువంటి ఫస్ట్ బ్యాచ్లో గొర్రెల కాపర్లు ఉన్నారని మనం ఎరుగుదాం. అయితే జ్ఞానులు యేసు ప్రభు పశువుల శాలలో ఉండగా కాదు, కానీ
వారు ఇంటిలోకి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చి చూచారు. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉన్నది. సో గృహంలోకి షిఫ్ట్ అయ్యారు వీరు. కొంచెం బెటర్ ప్లేస్లోనికి, కంఫర్టబుల్ ప్లేస్లోనికి షిఫ్ట్ అయ్యారు. కాకుంటే నేటివిటీ సీన్లో అందరూ ఒకే చోట ఉన్నట్టుగా మనము డిపిక్ట్ చేస్తూ ఉంటాం, లేకుంటే ఆ పిక్చర్ మనం చూస్తూ ఉంటాం. ఓ ప్రక్క జ్ఞానులు, ఓ ప్రక్క గొర్రెల కాపర్లు, మరేమి యేసేపు, శిష్యులు ఉన్నటువంటి ప్రభు, ఆ పశువుల శాలలో ఉన్నటువంటి గొర్రె, ఇటువంటివి కొన్ని ఆ సీన్ లేకుంటే ఆ పిక్చర్ మనకు కనబడుతూ ఉంటుంది. అయితే జ్ఞానులు దర్శించినటువంటి వారిలో, ఆలస్యంగా దర్శించినటువంటి వారిలో ఉన్నారు. వీరి ప్రయాణం, ఎవరు పిలిచారు వీరిని రమ్మని? వారు ప్రేరణ కలిగి బయలుదేరి వచ్చారు. మన హృదయాల్లో దేవుణ్ణి వెదికి కనుగొనాలి, ఆయనతో సహవాసం చేయాలి అనేటటువంటి ఆశ ఉంటే ప్రభు మన ఆశను నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏ జనంలోనైనా వీరు యూదులు కాదు, ఖచ్చితంగా అది మనం చెప్పవచ్చు. వీరు యూదేతరులు, అంటే అన్యులు. కానీ వారి హృదయంలో ఒక జిజ్ఞాస ఉన్నది. దేర్ ఇస్ థర్స్ట్. ఆ గొప్ప వ్యక్తిని, మహనీయుని, ఆ పుణ్యపురుషుని చూడాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారుగా వీరు బయలుదేరి వచ్చారు. దేవుడు ఆశను తీర్చేటటువంటి వాడు. కీర్తన 72లో 10వ వచనంలో, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శెబరాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతని సేవించెదరు. 72వ కీర్తన సొలొమోను రాస్తూ, దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము అని అంటూ 15వ వచనం, అతడు చిరంజీవి యగును అన్నాడు. ఇక్కడ ఈ మెస్సియానిక్ సాంగ్, దేవుడు ఎలాగూ తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రజలు ఆయనను సేవిస్తారో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక వీరు యేసుక్రీస్తు ప్రభువును కనుగొనటానికి కష్టతరమైనటువంటి యాత్రలో వారు రిస్క్ తీసుకుని వారు బయలుదేరి వచ్చారు. మీరు ఆలోచించండి, ఈ దినాల్లో మనకు ప్రయాణ సాధనాలు 2000 సంవత్సరాల నాటితో పోలిస్తే సులువే. అంతేకాదు, ఈరోజు మనకు మ్యాప్ చూపించేటటువంటి, లొకేషన్ చూపించేటటువంటి ఆ గూగుల్ మ్యాప్స్ అవి పెట్టుకుని సహా మనం చాలా ఈజీగా ట్రావెల్ చేయగలుగుతూ ఉన్నాం. అయితే ఆ దినాల్లో వారు చాలా వ్యయ ప్రయాసలకు వచ్చి వారు ప్రయాణం చేశారు. మరి ప్రయాణం చేసి చిట్ట చివరకు వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు బహుశా ఆ నక్షత్రం ఇంకా యెరూషలేము నుండి మూవ్ అయ్యేటట్టుగా వారు గ్రహించి ఉండాలి డైరెక్షన్. వీరి ప్రయాణం ఎలా సాగిందో 2 విధాలుగా ఊహించుకోవచ్చు. నక్షత్ర గమనం ఎలా ఉన్నదో రాత్రిపూట స్టడీ చేసి వారు ఆ తరువాత పగలు ఆ డైరెక్షన్లో బయలుదేరి కొంత ప్రయాణం చేస్తూ మరలా నైట్ డైరెక్షన్ కరెక్ట్గానే మేము ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ వచ్చి ఉండాలి. జరిగినటువంటి పొరపాటు మనకు తెలుసు. యెరూషలేము దగ్గరకు దరిదాపులకు వచ్చినప్పుడు వారు చాలా సింపుల్గా మిస్లీడ్ అయ్యారు. వారు ఏమనుకున్నారు అంటే, గొప్ప వ్యక్తి జన్మించాడు, అంతేకాదు యెరూషలేము కేంద్రము,
యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడే జన్మించి ఉండాలి అని తలంచి నేరుగా రాజుగారి ఆ గొప్ప భవనం దగ్గరకు వచ్చారు. చూడటానికి భిన్నమైనటువంటి సంస్కృతి నుండి వచ్చినటువంటి వారు, భిన్నమైనటువంటి రూపం కలిగినటువంటి వారు, వారు సుదీర్ఘ ప్రయాణం చేసి వస్తూ ఉన్నారని వారు ఎక్కినటువంటి ఒంటెలను బట్టి ఆ చుట్టూ వారిని చూచేటటువంటి వారికి అర్థమవుతూ ఉన్నది కనుక వారికి రాజుగారి దర్శనం దొరికింది. వారు వేసినటువంటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి, ఆయనను చూడవచ్చితిమి అనలేదు, ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. అంటే వీరి హృదయాల్లో చాలా గొప్ప గౌరవం, హైయెస్ట్ రిగార్డ్ వారి హృదయాల్లో ఉన్నది. వెదికేరు 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 చివరకు రాజుగారి భవనానికి వారు వచ్చారు. మన జీవితాల్లో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వెదకుట, కనుగొనుట, ఆయనను చూచుట అనేటటువంటిది మన జీవితాల్లో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు, ఈ సంగతి విన్నప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. కలవరం ఎందుకు? క్రిస్మస్ యెరూషలేములో వారికి హేరోదుకు కలవరాన్ని కలిగించింది. మొట్టమొదటి క్రిస్మస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారికి అది కలవరాన్నే కలిగించింది. అది కలవర క్రిస్మస్. రాజు పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఎదోమీయుడు, హాఫ్ జ్యూ హేరోదు ఇక్కడ సింహాసనం మీద ఉన్నాడు. నేను యూదుల రాజునైతే వేరొక రాజు జన్మించాడా? ఇది ఎలాగూ సాధ్యం అనేటటువంటి ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అందువల్లనే కలవరం కలిగింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ మాట దయచేసి జ్ఞాపకం ఉంచుకుందాం. మనం ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం జ్ఞానులు యెరూషలేముకు వచ్చి వారిలో రాజులోను, రాజాస్థానంలో ఉన్నటువంటి పండితుల్లోను, శాస్త్రుల్లోను, ప్రధాన యాజకుల్లోను ఒక ప్రశ్న రేకెత్తించారు. యూదుల రాజు జన్మించాడా? మెస్సియా పుట్టాడా? వారు లేఖనాలు వెదికారు. యూదయ దేశపు బెత్లెహేమ్ అని మీకా ప్రవచనాన్ని వారు వెదికి వారు చెప్పారు కానీ ఆ ప్రధాన యాజకులు కానీ శాస్త్రులు కానీ ఈ జ్ఞానులతో పాటు మేము కూడా వెంటనే వెళతాము అనేటటువంటి ప్రయత్నం వారు ఏమీ చేయలేదు. రాజు మాత్రం తన అధికారం సుస్థిరంగా ఉండటానికి తాను యుక్తితో వారి ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు. 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. రూట్ అంతా చెప్పారు. వెళ్ళటానికి జాగ్రత్తలు కూడా చెప్పుంటారు. అన్నీ చెప్పి వారిని పంపారు కానీ వారితో ఎవరు భటులను పంపలేదు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు ఎవరో వీరు పాపం చాలా ప్రయాసపడి వచ్చారు అని వారి మీద జాలిపడ్డారేమో. అయితే 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచే నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచారు. ఈ పర్యాయం తమ జ్ఞానాన్ని బట్టి వారు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి సమస్య తెచ్చుకున్నారు, సమస్య తెచ్చారు. కానీ దేవుడు కనికరించి చక్కగా తన నక్షత్రం ద్వారా వారిని బెత్లెహేముకు నడిపించాడు.
10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పరితులై ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి అనేటటువంటి వచనం అందాల తార అరుదించే నాకై అంబర వీధులు అనే పాటలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాణం చేసి వస్తూ ఉన్నవారు యెరూషలేము సమీపంకి వచ్చేసరికి వారు నక్షత్రం వైపు చూచి కన్ఫర్మ్ చేసుకోవటం మానివేసి వారు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళారు. అయితే తిరిగి వారు ఆ నక్షత్రాన్ని కనుగొన్నప్పుడు చక్కగా బెత్లెహేము వారు చేరినప్పుడు వారి హృదయంలో ఆనందం వెల్లివిరిసింది. నీ జీవితంలో నీవు పోగొట్టుకున్నటువంటి నిరీక్షణ నక్షత్రాన్ని చూచినప్పుడు తిరిగి నీలో దేవుడు అనుగ్రహించి నిన్ను బలపరుస్తాడు. కొందరు ఆత్మీయ జీవితంలో వారి యొక్క స్థాయిని పోగొట్టుకుంటూ ఉంటారు, వారి సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, వారి సమృద్ధి ఆత్మ నడిపింపును పోగొట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు డిటాచ్ అయిపోయినట్టుగా దేవునితో సంబంధం తెగిపోయినట్టుగా ఫీల్ అవుతారు వారికి జరిగినట్టు. ఎందుకంటే వారు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు వారి మనసులో ప్రశ్నలు ఉన్నాయి. అయితే తిరిగి బయటికి వచ్చి నక్షత్రాన్ని చూచినప్పుడు వారికి హృదయంలో సంతోషం కలిగింది. దేవుడే నీ జీవిత ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు, చక్కగా నడిపించేటటువంటి వాడు. ఆయన మనకు చాలినటువంటి వాడు, ఏ పరములకు చాలిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఈ ఇంటిలోనికి వచ్చారు. 10-11 వచనాలు మత్తయి సువార్త 2. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, అక్కడ కామాలు పెట్టబడి ఉన్నాయి గమనించండి, వచ్చి చూచి. యేసుక్రీస్తు ప్రభువును వారు చూచారు. శిశువైనటువంటి యేసులో వారు ఏం కనుగొన్నారు? మనం చూచేటటువంటి దృష్టికోణాన్ని బట్టి మనకు కనబడతాయి విషయాలు. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక చిన్న శిశువును చూస్తే బంధువులు అంటారు ఎవరి పోలిక, వాళ్ళ పోలికల మీద గురించి ఆలోచిస్తారు. అదే ఒక మెడికల్ డాక్టర్ లేక మెడికల్ స్టాఫ్ ఒక శిశువుని చూస్తే ఆ శిశువు ఎంత హెల్దీగా ఉన్నారు అనేది ఆ కోణంలో వారు చూస్తారు. ఒక్కొక్కరి కోణం వేరుగా ఉంటుంది. శిశువు అయినటువంటి యేసును చూచినప్పుడు వారు ఏం కనుగొన్నారు? వారి ఆత్మలో పరవశత్వం కలిగి ఉంటుంది. వీరు ముందే ఆయనను పూజించడానికి బయలుదేరి వచ్చాము అని అన్నారు. అన్యులకు కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి వారికి మనస్సులో చక్కని నడిపింపు ఇచ్చారు. సాగిలపడి అనే మాట ఉంది, ప్రాస్ట్రేట్ అనగా సాష్టాంగ నమస్కారం. ఎవరైనా చేస్తారండి? మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటేనే చాలా డెలికేట్గా ఫీల్ అవుతాం. ఎక్కడైనా ఎవరైనా మనం భోజనానికి పిలిచారు అనుకుందాం, వారు క్రైస్తవేతరులు, టేబుల్ దగ్గర మనం కూర్చున్నాం, వారు భోజనం వడ్డించారు, మనకేమో ప్రార్థన చేసుకునే అలవాటు. ఒక క్షణం మీరు ఆగండి నేను ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాను అని పెద్దగా ప్రార్థన చేయగలమా? కట్టసి కొంచెం అడ్డు వస్తుంది, వాళ్ళు ఏం తలంచుతారు. అందుకని కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని తింటామేమో. లేక కొంచెం ధైర్యం చేసి నేను చిన్న ప్రార్థన చేస్తాను, ఈ ఆహారం దేవుడు దీవించాలి అని కొందరు చెప్పగలరేమో, అందరు కాదు. వీరు సాగిల పడటానికి వారు ఏం కనుగొన్నారు అని అంతము వరకు వారు తమ యాత్రలో ఆ శిశువును చూచే వరకు ప్రయాణం సాగించారు. యేసు ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 24:13 అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని. దే పర్ష్యూడ్ కాన్స్టాంట్లీ. వెదికేరు ప్రయాసపడ్డారు. చిట్ట చివరకు శిశువును చూచారు. వారు తమ ప్రయాసంతా మర్చిపోయారు.
ఎంతసేపు అలాగూ చూస్తూ ముగ్ధులైపోయి ఉన్నారో ఊహించుకోనండి ఒకసారి. అందుకే వారు సాగిలపడ్డారు ఆ శిశువును చూచి. విచిత్రమైనటువంటి శాంతి, అనుభూతి, ప్రసన్నత అక్కడ వారు అనుభవించి ఉండాలి. దేవుని ఆత్మ వారిని సంధించినట్టుగా వారికి అర్థమైపోయింది. ఇది ఒక అనుభవం. క్రైస్తవ్యం, టేస్టింగ్ క్రైస్ట్ అండ్ హిజ్ లవ్ అండ్ హిజ్ ప్రెజెన్స్, ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక ఫిలాసఫీ కాదు. ఇట్ ఈస్ సంథింగ్ గ్రేటర్, సంథింగ్ డీపర్, సంథింగ్ మోర్ దాన్ దట్. వారు ప్రభు అయినటువంటి శిశువు అయినటువంటి యేసుక్రీస్తును వారు చూచినప్పుడు సాగిలపడ్డారు, ఆయనను పూజించి అని వ్రాయబడి ఉన్నది. శిశువును పూజించటానికి ఆయనను మరి తమ భాషలో లేక తాము తెలిసినటువంటి భాషలో ఎలాగ ప్రభువును ఆరాధించారు. కానీ మొత్తం మీద వారు హైయెస్ట్ ఆనర్, రిగార్డ్ యేసుక్రీస్తు ప్రభువుకు, శిశువు అయినటువంటి ప్రభువుకు వారు ఇస్తూ ఆయన ఎదుట సాగిలపడ్డారు. కొన్ని మార్లు ఎవరైనా మీకంటే పెద్దవారు మిమ్మల్ని సహాయం అడగాల అన్నారు అనుకోండి. కొన్ని మార్లు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తమకంటే చిన్నవారిని వాళ్ళ చేతులు పట్టుకుని, ఏమనుకోవద్దు, నేను మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మీ కాళ్ళు అనుకోండి అవి, దయచేసి మీరు నాకు సహాయం చేయాలి అని కొంతమంది అంటే, ఆ సహాయం చేసే స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? భలే వాళ్ళండి పెద్దవాళ్ళు, మీరు అలా అడగకూడదు, మీరు నన్ను ఇంతగా ప్రాధేయపడాలా, లేకుంటే ఇంతగా నన్ను అడగాల అని వారు అనొచ్చు. ఇక్కడ శిశువును చూచి సాగిలపడటం ఒకసారి ఊహించుకుందాం మనం. ఆ దృశ్యం మీ మనోపలకం మీదకి రానివ్వండి. వీరు తమ తెగలో ఆధిక్యత కలిగినటువంటి వారే, అందరి దగ్గర గౌరవము, మన్నన పొందేటటువంటి వారే, ఇతరుల యొక్క గౌరవాన్ని కమాండ్ చేసేటటువంటి వీరు శిశువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి. అంతేకాదు తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. మనము అర్పణలను బట్టి వారు ముగ్గురు అయి ఉంటారు అని మనం సహజంగా ఊహిస్తూ ఉంటాం. వారి సంఖ్య వ్రాయబడలేదు. వారి అర్పణలను బట్టి వారు ఆయనను పూజించుట కొరకు శ్రేష్టమైనటువంటి వాటిని వారు సిద్ధం చేసుకుని వచ్చారు. బంగారం అన్నిటికంటే విలువైనదిగా మనం ఎంచుతాం. ఇప్పుడు ప్లాటినం కూడా వచ్చిందనుకోండి. ఆ కాలంలో బంగారం, దేవా నాకు కలిగిందంతా నీదే, లేక నీవు నాకు అందరికంటే శ్రేష్ఠుడవు, నీకంటే నాకు ఎక్కువైన వారు ఎవరూ లేరు. అది బంగారం మనకు చూపించేటటువంటి ఆత్మీయ అర్థం. నీవు రాజువు అని ఒక అన్యులు శిశువైనటువంటి ప్రభువును చూచి వారు తెలియకనే బంగారం అర్పించుట్లో దేవాది దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని వెల్లడిపరిచాడు వారి అర్పణల ద్వారా. ఇంకొక అర్పణ సాంబ్రాణి, ఇన్సెన్స్, ఫ్రాంకిన్సెన్స్. ధూపం వేసేటప్పుడు సాంబ్రాణిని వాడతారు. 141వ కీర్తనలో కీర్తనకారుడు వ్రాసినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థనా ధూపం. యేసుక్రీస్తు ప్రభు యాజకుడు. ఆయన రాజు, రారాజు, ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు ఆయన. కనుక ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువుకు
ఈ ఫ్రాంకిన్సెన్స్ సాంబ్రాణిని వారు అర్పించారు. మూడవది బోళం. బోళం అనేది అరుదుగా వాడతారు. ఇంకా చెప్పాలి అంటే ఏదైనా చెడిపోకుండా ఉండటానికి బోళాన్ని వాడి ఆ బాడీస్ని ప్రిజర్వ్ చేసేటటువంటి పరిస్థితి ఈజిప్షియన్ కల్చర్లో ఉంది. యూదులు కూడా ఆ పని చేసేటటువంటి వారు. జన్మించినటువంటి శిశువు ఆయన మరణించి బోళముతో ఆయన దేహం సిద్ధపరచబడి రాతి సమాధిలో ఉంచబడుతుంది అనేది జరుగక మునిపే, ఆ చరిత్ర అంతా జరుగక మునిపే తెలియకనే ఆయనకు అర్పించబడినటువంటి అర్పణల్లో బోళాన్ని మనం చూస్తాం. ఈ బోళాన్ని చూచినప్పుడు ప్రియ ప్రభువా, నేను నా సెల్ఫ్ అనేటటువంటి విషయంలో చనిపోయి నేను నీ కొరకు జీవిస్తాను. డైయింగ్ టు ద సెల్ఫ్. నేను నీ కొరకు నేను బ్రతుకుతాను అనేటటువంటి ఒక సమర్పణ, ఒక తీర్మానం ఆయనకు అర్పించబడినటువంటి అర్పణల్లో బోళంలో మనకు కనబడుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా విలువైనటువంటి కానుకలు వారు తీసుకుని వచ్చారు. హేరోదు అన్నారు కదా, ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు ముందు అంత యథార్థంగా వారు కన్ఫెస్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదా? ఆలోచించండి. మేము మాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి ఆ గొప్ప వ్యక్తి జన్మించాడు ఎవరో, మేము ఆయన చూడటానికి వచ్చాం అంటే అది వేరుగా ఉండేది. తమ స్టేటస్ తగ్గించుకోవటం అక్కడేం ఉండేది కాదు. కానీ ఆయనను మేము పూజించడానికి వచ్చామనే మాట రాజుకు చాలా షాకింగ్ అనిపించి ఉండాలి. హేరోదుకు ఎంతో షాకింగ్ అనిపించింది. అందుకే మీరు ఆయనను పూజించి నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను. 8వ వచనం, నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. నిజంగా హేరోదు మెస్సియను వచ్చి చూచి పూజించడానికి ఉద్దేశం ఉన్నదా? లేదు. అయితే చాలా యుక్తితో ఆ మాట చెప్పాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువును వీరు కనుగొన్న తరువాత, వారు పూజించిన తరువాత 12వ వచనం, తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించిన వెనుక సమృద్ధి ఆత్మ నడిపింపు వారు చూడగలిగారు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక నూతనమైనటువంటి మార్గంలో వారు తిరిగి తమ దేశానికి వెళ్ళారు అని వ్రాయబడింది. ఖచ్చితంగా వారు యేసుక్రీస్తు ప్రభువును చూచిన తర్వాత, శిశువైనటువంటి ప్రభువును చూచిన తర్వాత వారి జీవిత విధానం మారిపోయింది. రోమీలకు వ్రాయబడినటువంటి పత్రిక ఆఖరి అధ్యాయం 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. దేవుడే వీరికి ఈ విషయాన్ని వెల్లడిపరిచాడు. వారిలో ఆశ కలిగింది, ఆశను దేవుడు తీర్చాడు. వారి ఆకాంక్ష నెరవేరింది. జ్ఞానుల నుండి మనం మన జీవితంలో నేర్చుకునేటటువంటి చక్కని పాఠం, నీ హృదయంలో తృష్ణ ఉన్నదా? కొంతమంది మనుషులకు ప్రపంచంలో ఆయా దేశాలకు వెళ్ళాలి, ఈఫిల్ టవర్ ఎక్కాలనో లేకుంటే నయాగరా జలపాతాన్ని చూడాలనో లేకుంటే ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి పర్వతాలకు దగ్గరకు వెళ్ళి చూడాలనో లేక వింతైనటువంటి విషయాలను చూడాలనో మనిషికి ఆశ ఉంటుంది. వింతలను, ప్రపంచ వింతలను చూడాలి, లేకుంటే ప్రపంచంలో గొప్ప గొప్ప పేరుగాంచినటువంటి స్థలాలను చూడాలి అనేటటువంటి ఉద్దేశాలు మనుషులకు ఉంటాయి.
అయితే శ్రేష్టమైనటువంటి ప్రభు ఆయన చూడదగిన వాడు, ఆయన మనోహరమైనటువంటి వాడు, ఆయన పూజింపదగినటువంటి వాడు. నీవు అనేక స్థలాలకు టూరిజం అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా కొన్ని దేశాలకు ఉంటూ ఉన్నది. ప్రపంచంలో పలానా దేశం యొక్క ఆదాయంలో 15% లేక 10%, 20% టూరిజం ద్వారా వస్తూ ఉంటుంది అని కొన్ని దేశాల గురించి మనం వింటూ ఉంటాం. పర్యాటక రంగం మనుషులకు వెళ్ళాలి, చూడాలి, మనోహరమైన సుందరమైనటువంటి దృశ్యాలు, ప్రకృతిలో ఉన్న వాటిని మన ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ వెళుతూ ఉంటారు. లేకుంటే కొందరు తిరుపతి ఆ ప్రాంతాల్లో కాంబా హిల్స్ అనుకుంటారు, అక్కడికి వెళుతూ ఉంటారు. ఇంకెక్కడెక్కడికో మన రాష్ట్రంలో కూడా కొన్ని దర్శనీయమైనటువంటి స్థలాలకు పర్యాటకులు వెళుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన చూడదగిన వాడు మాత్రమే కాదు, ఆయన వినదగిన వాడు, పూజింపదగినటువంటి వాడు. మన జీవితానికి పరమార్థం ఆయనను చూస్తే మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును, శిశువుగా ఉన్నటువంటి ప్రభువును చూచారో దేవుని ఆత్మతో వారు అనుసంధానం అయ్యారు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, ప్రియమైనటువంటి విశ్వాసి, అబ్రహాము ఎలాగూ దేవునికి స్నేహితుడు అయ్యారో వీరు శిశువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు స్నేహితులు అయ్యారు. దే బికేమ్ ఫ్రెండ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా ఆయనను పూజించడం ద్వారా, మరి విశేషంగా స్నేహితులుగా వారై లోకానికి వారు కనుబరిచింది వెదకుట, కనుగొనుట, ఒప్పుకొనుట అనేటటువంటి విషయాలు. జ్ఞానుల జీవితాలను మనం చూచినప్పుడు వారి జీవితాల నుండి మనం నేర్చుకోదగినటువంటి సత్యాలు. అంతేకాదు వారు అర్పించినటువంటి అర్పణలు, వారు ప్రయాణం ఎంత ఖర్చు పెట్టి వారు ప్రయాణం చేసి ఉంటారు. వారు కొందరు డబ్బు ఖర్చు లేకుండా ఉచితంగా ఎంతసేపు మాట్లాడవలసి వచ్చినా మాట్లాడతారు, కానీ వారి పర్స్ తీయాలంటే, ఏదైనా ఖర్చు పెట్టాలంటే మాత్రం కొందరు తటపటాయిస్తారు, ముందుకు రారు. జ్ఞానుల జీవితము సమర్పణతో కూడింది. జ్ఞానుల యొక్క ప్రయాస, వారు వెదికిన ప్రయాణం చేసినటువంటి విధానం అది ఆదర్శవంతమైంది. మనం 2000 సంవత్సరాల యువతలు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రేష్టమైన వాడో మనకు తెలుసు. ఆయన కొరకు నీవెంత త్యాగం చేయటానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన కొరకు జీవించే విషయంలో, ఆయనను పూజించే విషయంలో, ఆయన కొరకు అర్పించే విషయంలో, నిన్ను నీవు ఆయన కొరకు అర్పించుకునే విషయాల్లో పట్టుదల మనం కలిగి ఉన్నామో దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ దినం ప్రత్యేకంగా జ్ఞానులు మిమ్మల్ని ఎలాగూ వెదకి కనుగొని మీ ఎదుట సాగిలపడి మిమ్మల్ని ఆరాధించి కానుకలు అర్పించి ఒక శ్రేష్టమైన మాదిరి మా కొరకు ఉంచారు. వారి జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడినటువంటి సంగతులు మా హృదయమందు భద్రపరిచి మా జీవిత అన్ని పరిస్థితులు మేము మిమ్మల్ని ఆరాధించే ప్రజలంగా మేము కొనసాగుటకు కృప దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.